దివంగతుడైనటువంటి రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి మాత్రం ఒక సరికొత్తదైనటువంటి రూపం ఇచ్చారు. గతంలో కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండేది, ఎప్పుడు కాంగ్రెస్సే వస్తూ ఉండేది. ప్రతిపక్షం ఎవరంటే కాంగ్రెస్లోనే అపోజిషన్. నేదురుమల్లి కోట్లకు పడదు, కోట్లకు నేదురుమల్లికి పడదు, మర్రికి వీళ్ళకి పడదు, ఇట్లాంటి అదే అపోజిషన్ తప్పించి డైరెక్ట్గా అసలు వేరే పాయింటే ఉండేది కాదు. అలాంటి స్టేజీలో ఒక రాజకీయ ఉద్యమాన్ని ఆరంభించడం అన్నటువంటిది రామోజీరావు గారే ఆరంభించారు. ఎన్టీ రామారావు గారి ముందు పెట్టి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం, తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తూ ఆనాడు చేసినటువంటి ఒక పూర్తి స్థాయి ప్రచారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తప్ప మరొకటి లేదు అన్నటువంటి దశ నుండి మరొక ప్రత్యామ్నాయ పార్టీని ప్రజల ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి ఇన్నిసార్లు రావడానికి 83, 85, 94, 99, 2014, ఇప్పుడు 2024 ఇట్లా ఇన్నిసార్లు 6 సార్లు అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసింది. అంటే పాత్రికేయం అన్నటువంటి దాంట్లో భిన్నమైనటువంటి రాజకీయం కూడా పాత్రికేయంలో భాగమే, పత్రికలకు సంబంధించినటువంటి ధర్మమే, విపక్షాన్ని ఎంకరేజ్ చేసి అధికార పక్షంలోకి రప్పించడం అన్నటువంటి రూట్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు.